మన ముకుందా జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో. అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకున్న పరిణామాల ప్రభావం బంగారం వెండి ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలకు సోమవారం బ్రేక్ పడింది. గ్లోబల్ స్థాయిలో ఆర్థిక అనిశ్చితి, డాలర్ బలపడటం, పెట్టుబడిదారుల మారుతున్న ధోరణులు వంటి కారణాలతో బంగారం ధరలో ఒక్కసారిగా తగ్గుదల నమోదైంది. దీంతో గత 2 రోజులుగా పెరిగిన ధరలు ఇప్పుడు కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. తాజా ధరలను పరిశీలిస్తే హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,52,460 రూపాయలుగా ఉండగా నిన్న 1,52,840 రూపాయలతో పోలిస్తే 380 రూపాయలు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 1,39,750 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుండగా ఇది కూడా 350 రూపాయలు తగ్గింది. ఇలాగే ధరలు విజయవాడ మరియు విశాఖపట్నం నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర 1,53,380 రూపాయలుగా ఉండగా నిన్న 1,53,820 రూపాయలతో పోలిస్తే 440 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల ధర కూడా 400 రూపాయలు తగ్గి ప్రస్తుతం 1,40,600 రూపాయల వద్ద ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 1,52,460 రూపాయలు, 22 క్యారెట్ల ధర 1,39,750 రూపాయలు ఉన్నాయి. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 1,52,610 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల ధర 1,39,900 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర 2,55,000 రూపాయల వద్ద ఉండగా నిన్న 2,60,000 రూపాయలతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. అదే సమయంలో హైదరాబాద్లో కేజీ వెండి ధర 2,60,000 రూపాయల వద్ద ఉండగా ఇది కూడా 5,000 రూపాయల వరకు తగ్గింది. మొత్తానికి అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో బంగారం వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ధరలు తగ్గడం తాత్కాలిక ఉపశమనమే అయినప్పటికీ రాబోయే రోజుల్లో గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ ఆధారంగా మరిన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది.